హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరి కోసం నేను చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన ఎగ్ పులుసు, అదేనండి మన గుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే దీనికోసం ఒక 10 గుడ్ల వరకు తీసుకున్నానండి. గుడ్లు మనం తీసుకొని ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక మందపాటి బాండీ పెట్టుకొని అందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం అంత ఆవాలు, జీలకర్ర అలాగే మెంతులు వేసుకోవాలి. వేసుకుని ఇవి వేడైన తర్వాత నేను ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఆనియన్ అనేది బాగా వేగడానికి, త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే దీంట్లో వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఆనియన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి మన ఆనియన్ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం. ఇలా మూత పెడితే 5 మినిట్స్‌లో మగ్గేది 2 మినిట్స్‌లోనే మగ్గిపోతుందండి సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే. చూడండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన ఉల్లిపాయ అనేది మగ్గడం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వేగిపోయిందో. ఇలా వేగిపోయిన దీంట్లోనే మనం ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకుందాం. ఈ ఎగ్ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగా సిమ్‌లో గాని ఫ్రై చేసుకుంటే ఆనియన్ అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చి మన టేస్ట్ కూడా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఆనియన్ వేగడంలోనే మన కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఆనియన్ వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి. ఆనియన్ త్వరగా వేగడానికి మనమైతే సాల్ట్ వేసుకున్నాం కదా! అది ఈ టమాటాలు త్వరగా మగ్గడానికి మనం రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకున్నాం. అదేనండి మన కల్లుప్పు. వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదండీ! ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీయండి. ఇప్పుడు చూడండి, మన టమాటాలు అనేది మగ్గడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే మనం మీడియం మంటలో వదిలేస్తే మన టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. చూడండి, మన టమాటా అలాగే ఆనియన్ 2 బాగా మగ్గిపోయాయి. దీన్ని మళ్ళీ మనం ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇప్పుడు చూడండి, చాలా బాగా మన టమాటా, ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలుపుకొని దీంట్లో మనం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అలాగే దీంట్లోనే మనము మీరు మీ కారంకి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. నేనైతే నాకు 1 స్పూన్ వరకు కారం పట్టిందండి. ఇది చిన్న స్పూను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదా తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు. ఇలా కారం వేసిన తర్వాత మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే కారంలో పచ్చి వాసన అంతా ఏం లేకుండా మన కర్రీ అనేది చాలా బాగా చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియోలో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు బాగా పిసికేసుకొని ఈ వాటర్ అంతా దీంట్లో పోసేసుకుందామండి మనం. చింతపండు అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా నానబెట్టుకోండి. బాగా నానిపోతుంది. చింతపండు అనేది మెత్తగా వస్తుంది. మన కర్రీ కూడా బాగా గ్రేవీగా వస్తుంది. దీంట్లోనే నేను కర్రీకి సరిపడంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి వేసేసుకొని మొత్తం చింతపండు అంతా పిండేసి తీసేసుకున్నాను. చూడండి, వాటర్ అయితే నాకు 2-3 గ్లాసెస్ వరకు వాటర్ పట్టాయండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి ఎలా బాయిల్ అవుతున్నాయో. ఇలా బాయిల్ అయ్యే వాటర్ని మొత్తం అంతా కర్రీ అంతా ఒకసారి కలిపేసుకుందాం మనం. కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్ని ఇలా తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి. మీకు ఎలా కావాలంటే అలా ఘాట్లు పెట్టుకోవచ్చు. నేనైతే 4 సైడ్స్ ఘాట్లు పెట్టాను. ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ మన ఎగ్ కర్రీ అనేది. వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే అంతే, మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసుకొని అలా వదిలేయాలి. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. ఇదైతే మనకి ఎగ్ కర్రీ కాదు, ఫిష్ కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా స్మెల్ చూస్తే ఫిష్ కర్రీ అనుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది ఎలా ఉడికిపోయిందో. ఇంకొక 2 మినిట్స్ ఫ్రెండ్స్, చిక్కబడిపోతే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో. కలర్ అయితే చాలా బాగుందండి. కానీ మీకు వీడియో క్లారిటీగా లేక అలా వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా రెడీ అయిన మన కర్రీని ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, మన గుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత బాగుందో. ఒక్కసారి కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.